ఇది భవిష్యత్తులో జరగబోతున్న భయంకరమైన వాస్తవం. యేసుక్రీస్తు మొదటి రాకడలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో హెచ్చరికతో ఒక మాట అన్నారు. లోకారంభము నుండి ఇంతవరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. అసలు ఇది ఎలాంటి శ్రమ? చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎన్నో భూకంపాలొచ్చాయి. కానీ రాబోయే ఆ మహాశ్రమ ముందు ఇవన్నీ తేలిపోతాయి. ప్రకటన గ్రంథము ఆ రోజును ఎలా వర్ణించిందో చూస్తే అది చాలా భయంకరం. పరలోకంలో గొర్రెపిల్ల ఆ 7 ముద్రలు విప్పుతున్నప్పుడు, దేవదూతలు ఆ 7 బోరలు ఊదుతున్నప్పుడు, దేవుని ఉగ్రతా పాత్రలు భూమి మీద కుమ్మరించబడుతున్నప్పుడు ఈ భూమి నరకంలా మారిపోతుంది. మేఘాలుండవు, వర్షం ఉండదు, కానీ ఆకాశం నుండి రక్తంతో కలిసిన వడగండ్లు, అగ్ని వర్షంలా కురుస్తుంది. భూమిలో 3వ వంతు కాలి బూడిదైపోతుంది. పచ్చని చెట్లు మాడి మసైపోతాయి. దాహం వేసి నదుల దగ్గరకు వెళితే అక్కడ నీళ్లుండవు. సముద్రాలు, నదులు రక్తంగా మారిపోతాయి. నీరు లేక గొంతు ఎండిపోయి మనుషులు విలవిలలాడిపోతారు. సముద్రంలో జీవరాశులన్నీ చచ్చిపోయి ఆ శవాల వాసనతో లోకం నిండిపోతుంది. పగలైనా కానీ వెలుగుండదు. సూర్యుడు నల్లబడిపోతాడు, చంద్రుడు రక్తవర్ణమైపోతాడు. లోకమంతా గాఢాంధకారం. భూమి కింద నుండి భయంకరమైన శబ్దాలు, కొండలు, ద్వీపాలు తమ స్థానాల నుండి అదుపు తప్పే అంత భారీ భూకంపాలు. పెద్ద పెద్ద బిల్డింగులు పేకమేడల్లా కూలిపోతాయి. ఆకలి, భయంకరమైన ఆకలి. యుద్ధాలు జరుగుతాయి. ఒక్క పూట తిండి కోసం మనిషి తన ఆస్తిపాస్తులన్నీ రాసిచ్చేయాల్సి వస్తుంది. ఒక రొట్టె ముక్క కోసం మనుషులు ఒకరినొకరు చంపుకుంటారు. ప్రపంచ జనాభాలో సగం మంది కేవలం యుద్ధాల వల్ల, తెగుళ్ల వల్ల, పురుగుల్లా రాలిపోతారు. వారి శవాలను తీసే దిక్కు కూడా ఉండదు. ఏ వైద్యుడు, ఏ సైన్స్ మనిషిని కాపాడలేదు. మనం 2020లో చూసిన కోవిడ్ కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమే. అసలైన సినిమా ముందుంది. ఇంతటి గందరగోళంలో క్రూరమైన క్రీస్తు విరోధి లోకాన్ని మరింతగా హింసిస్తాడు. వాడి 666 ముద్ర వేయించుకోవాలని బలవంతం చేస్తాడు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనంలో స్పష్టంగా రాయబడింది, నీ చేతి మీద గాని, నీ నుదుటి మీద గాని ఆ ముద్ర లేకపోతే నువ్వు ఏమీ కొనలేవు, అమ్మలేవు. నీ బిడ్డకు పాలు కావాలన్నా, నీకు మందులు కావాలన్నా ఆ ముద్ర వేయించుకోవాల్సిందే. కానీ జాగ్రత్త, ఆ ముద్ర వేయించుకుంటే దేవుని శిక్షకు గురవుతావు. ఒకవేళ నేను వేయించుకోను, నా బైబిల్ ఎలా చెప్తుందని నువ్వు నిలబడితే ఆ ప్రభుత్వం నిన్ను చిత్రహింసలు పెడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో రాసి ఉన్న ఆ మాట మరీ భయంకరమైనది. ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకదు. చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. పాతాళం నుండి మిడతలు, దండులాంటి వింత జీవులు పైకి వస్తాయి. అవి మనుషులను కొడతాయి. ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసా? తేలు కుట్టినట్టుగా ఉంటుంది, విషం ఎక్కినట్టుగా మంట. ఆ నొప్పి తట్టుకోలేక జనం ఏమనుకుంటారో తెలుసా? దేవుడా, మమ్మల్ని చంపేయి, చనిపోతే బాగుండు అని ఏడుస్తారు. కత్తులతో కోసుకుంటారు, కొండలపై నుండి దూకుతారు. కాని ఆశ్చర్యం ఏంటంటే మరణం వారి నుండి పారిపోతుంది. నువ్వు చావాలనుకున్నా చావలేవు. ఆ నొప్పి అనుభవిస్తూ బ్రతకాల్సిందే. ఇవన్నీ కట్టుకథలు కాదండి. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు అని యేసు ప్రభువే చెప్పారు. ఈ పరిశుద్ధ గ్రంథం మనిషి రాసిన గ్రంథం కాదు, దేవుడు మనిషి ద్వారా రాయించిన గ్రంథం. ఈ మాటలు దేవుని మాటలు. ఇవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఇలాంటి భయంకరమైన రోజుల్లో నువ్వు ఉండాలనుకుంటున్నావా? ఆ ఉగ్రతను నువ్వు చూడాలనుకుంటున్నావా? ఆ శ్రమలు రాకముందే, ఆ ఉగ్రత కుమ్మరించబడక ముందే నీ జీవితాన్ని రక్షించుకో. రేపు అనేది మన చేతిలో లేదు. లోకమంతా అంతం వైపు పరిగెడుతోంది. నువ్వు ఎటువైపు పరిగెడుతున్నావు? ఇప్పుడే, ఈ క్షణమే రక్షణ ద్వారం తెరిచి ఉంది. యేసుక్రీస్తు అనే ఓడ సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా సిద్ధపడి ఆ రక్షణ ఓడనెక్కుతావా? మహాశ్రమల నుంచి తప్పించబడతావా? ఆలోచించు.